2025లో ఎవరైతే టీజీపీఈ సెట్ ద్వారా ఎవరైతే డీపెడ్ ఆర్ బీపెడ్ కోర్సెస్ ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో, మనకు వెబ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు నోటిఫికేషన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఏముంటాయి, సో, కౌన్సెలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆల్రెడీ డేట్స్ వచ్చేసి పోస్ట్‌పోన్ చేశారు. కానీ మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రీపోన్ చేశారు. సో, నేను ప్రీవియస్ వీడియోలో 1 వీక్ బ్యాక్ చెప్పాను. డేట్స్ వచ్చేసినాయి. కాకపోతే వాళ్ళు ప్రీపోన్ చేశారు. సో, ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇది మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అండి. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే సర్టెన్ అమౌంట్ ఉంటది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్‌గా ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు నోటిఫికేషన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది గదా! ఇదొక్కటి క్లిక్ జేయండి. మీ మొబైల్ ఫోన్‌లో గూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా పోస్ట్ చేస్తాను. సో, ఇప్పుడు ఏదైతే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఉందో టీజీ, పీజీ సెట్‌లో అందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ యాక్చువల్‌గా నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయిందండి. కాకపోతే మనకు వెబ్‌సైట్‌లో ఈ రోజే అప్డేట్ చేశారు. నిన్న నేను చూసాను కాకపోతే అది వెబ్‌సైట్ అనేది ప్రాపర్‌గా ఓపెన్ కాలేదు. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, 21 జులై టు 29 జులై. సో, చాలా తక్కువ టైమ్ ఇచ్చారు. సో, ఓన్లీ మనకు 9 డేస్ ఛాన్సెసే ఇచ్చారు కాబట్టి మీరు ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఆల్రెడీ 1 డే అయిపోయింది. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ స్పెషల్ కేటగరీ స్టూడెంట్స్ ఉంటారు గదా! ఎన్‌సీసీ గావచ్చు, క్యాప్ గావచ్చు. సో, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. 21-29 ఏదో ఒక రోజు రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. రిజిస్ట్రేషన్ జేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ జేసుకోవాలి. సో, అది గూడా మనకు వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేస్తారు. సో, మీకు ఫిజికల్ వెరిఫికేషన్ గూడా ఉంటది. సో, ఇక్కడ డేట్స్ గూడా ఇచ్చారు. ఎన్‌సీసీ వాళ్ళకి ఏ రోజుంటది, సో, క్యాప్ వాళ్ళకి ఏ రోజుంటదో డీటెయిల్‌గా ఇచ్చారు. ఇక్కడ నేను చూపిస్తాను. సో, మీరు వెళ్ళేటప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటది. సో, అదెక్కడికెళ్ళాలో గూడా చెప్తాను. సో, ఎన్‌సీసీ వాళ్ళొచ్చేసి 25థ్ జులై రోజెళ్ళాలి. క్యాప్ వాళ్ళు 26థ్ జులై రోజెళ్ళాలి. సో, ఎక్కడికెళ్ళాలంటే డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. సో, ఎవరికైతే ఈ ఎన్‌సీసీ గావచ్చు, క్యాప్ గావచ్చు అలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళుంటారో పక్కా మీరు ఉస్మానియా యూనివర్సిటీ లైక్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్‌కి రావాలి. సో, ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్‌లో వచ్చి మీరు ఫిజికల్‌గా మీ సర్టిఫికేట్స్ గావచ్చు, 10థ్, ఇంటర్ మెమోస్ గావచ్చు, అన్ని ఒరిజినల్స్ తీసుకొని అక్కడ చూపిస్తేనే ఆ రిజర్వేషన్ అనేది మీకిస్తారు. మిగతా వాళ్ళు అవసరం లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్‌లోడ్ చేస్తారు గదా! అప్‌లోడ్ చేసిన తర్వాత డిస్‌ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో, మీరు ప్రాపర్‌గా సర్టిఫికేట్స్ అన్ని అప్‌లోడ్ చేసారా లేదా అనేది మీకు 30 జులై రోజు వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారు. జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తది. సపోజ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అంటే మీరు ఏదో ఒక సర్టిఫికేట్ అనేది ప్రాపర్‌గా అప్‌లోడ్ చేయలేరు. లేదంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రాపర్‌గా ఉండదు. సో, దాని మూలంగా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తది. సో, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎక్సర్‌సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1. సో, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 31 జులై టు 1 ఆగస్ట్. సో, కేవలం 2 డేస్ ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. మీకు నచ్చిన కాలేజెస్ అన్ని మీరు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకోవచ్చు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో, మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో దానికి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అంటే ఏం లేదు. మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడం గావచ్చు, రీఅరేంజ్ చేసుకోవడం గావచ్చు, కొన్ని ఆల్రెడీ పెట్టిన కాలేజ్‌ని డిలీట్ చేసుకోవడం గావచ్చు, అవి చేసుకోవచ్చు. సో, 2 ఆగస్ట్ రోజు మీరు లాస్ట్ డేట్. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్‌కి ఫేజ్ 1 రిజల్ట్స్ ఇస్తారు. సో, ఫేజ్ 1 రిజల్ట్స్ అంటే మీ యొక్క ర్యాంక్ కేటగరీ ఆధారంగా మీకీ 4థ్ ఆగస్ట్ రోజు వెబ్‌సైట్‌లోనే మీకు ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అని ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్‌లో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే మీకెక్కడ సీట్ వచ్చింది, ఆ కాలేజ్ నేమ్ కావచ్చు, ఆ కాలేజ్‌లో ఎంత ఫీ ఉంది. సో, అవన్నీ డీటెయిల్స్‌గా మనకు ఫేజ్ 1 రిజల్ట్స్ 4థ్ ఆగస్ట్ రోజు ఇదే వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ ఉంటది. ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తోని మీరు తీసుకొనెళ్ళాలి. సో, 5థ్ ఆగస్టు, 8థ్ ఆగస్టు. సో, ఫస్ట్ ఆన్‌లైన్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి. రిజల్ట్స్‌లో ఫీ ఉంటది. ఆ ఫీ ఎంతైతే ఉంటదో అది ఆన్‌లైన్‌లో పే చేసుకోవాలి. 5థ్ నుంచి 8థ్ వరకు ఏదో ఒక రోజు మీరు కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ జేయాలి. సో, ఫేజ్ 2 ఉంటది మళ్ళీ. సో, ఫేజ్ 2 వచ్చేసి ఆగస్ట్ 8 తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఒస్తది. ఫేజ్ 2లో పార్టిసిపేట్ జేయొచ్చు. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ జేయొచ్చు. సీట్ రాని వాళ్ళు పార్టిసిపేట్ జేయొచ్చు. ఆహ్, ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, ఆళ్ళు గూడా రిజిస్ట్రేషన్ చేసుకొని జేసుకోవచ్చు. సో, ఇదంతా మనకు కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. సో, ఇప్పుడు కౌన్సెలింగ్‌లో కొన్ని సర్టిఫికేట్స్ గావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇందులో అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ నేను స్కిప్ చేస్తా. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, రిజిస్ట్రేషన్ రూ. 800 ఎవరికైతే ఓసీ గావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్‌కి రూ. 800 మీరు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు రూ. 500. సో, ఎస్సీ, ఎస్టీ గావచ్చు వాళ్ళందరూ రూ. 500 మీరు పే చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్.
అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. 25థ్ రోజు ఎన్‌సీసీ వాళ్ళెళ్ళాలి. 26థ్ రోజు క్యాప్ వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. వస్తేనే మీకు రిజర్వేషన్ వస్తది. లేకుంటే రాదు. సో, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్ మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అన్ని సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. సో, ఏమేం సర్టిఫికేట్ కావాలో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు పీఈ సెట్ 2025 ర్యాంక్ కార్డ్ ఉండాలి మీకు. సో, వాళ్ళు మాత్రమే మీరు కౌన్సెలింగ్‌లో ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ కన్సాలిడేటెడ్ మెమో. సో, ఇవి ఎవరికంటే ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఏదో ఒక గ్రాడ్యుయేషన్ తర్వాత బీపెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ మీ దగ్గర ఉంటే ఒరిజినల్ డిగ్రీ అప్‌లోడ్ చేయండి. లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు. లేదంటే సీఎంఎం. సీఎంఎం అంటే మీ కాలేజ్‌లో అన్ని మెమోస్ పాస్ అయిన వాళ్ళకు సీఎంఎం ఇస్తారు. కన్సాలిడేటెడ్ మెమో. అంటే ఒకే మెమోలో అన్ని మెమోస్‌కి సంబంధించిన మార్క్స్ ఉంటాయి. సో, ఎవరైతే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళున్నారో, బీటెక్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ మీరు సిక్స్త్ సెమిస్టర్ మెమో పాస్ అయినట్టు ప్రూఫ్ పెడితేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు. లేకుంటే నాట్ ఎలిజిబుల్. అదే ఎవరైతే డీపెడ్ సో, ఇంటర్మీడియేట్ తర్వాత ఈ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రమే పెట్టాలి. అప్ టు ఇంటర్మీడియేట్. డిగ్రీ తర్వాత చేసేవాళ్ళు అప్ టు డిగ్రీ పెట్టాలి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, పక్కా డిగ్రీ వాళ్ళైతే మీకు సిక్స్త్ సెమిస్టర్ మెమో వచ్చి పాస్ అయ్యి ఉంటేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు. లేదంటే మీకు పెండింగ్‌లో పెడతారు. సో, ఆ సర్టిఫికేట్స్ అన్ని మీరు చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంటర్మీడియేట్ మెమో ఒరిజినల్ మీరు అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి 10థ్ క్లాస్ మెమో అప్‌లోడ్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బోనాఫైడ్స్. సో, నైన్త్ టు గ్రాడ్యుయేషన్ ఉన్న బోనాఫైడ్స్ అన్ని మీరు అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికంటే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కావచ్చు. సో, అలాంటి క్యాండిడేట్స్‌కి మీకు అప్లై చేసేటప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతది. అలాంటి వాళ్ళు మాత్రమే మీరు అప్‌లోడ్ చేయండి. ఆల్రెడీ రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, రెగ్యులర్ ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళకు రెసిడెన్సీ సర్టిఫికేట్‌తోని పని లేదు. సో, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎక్కడిస్తారంటే మీకు మీ సేవలు ఇస్తారు. ఎళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇది సిక్స్త్ పాయింట్. ఈ సెవెంత్ పాయింట్ కూడా సేమ్ అండి. నాన్ లోకల్ వాళ్ళకు రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి. సో, ఈ ఎయిత్ పాయింట్, సెవెంత్ పాయింట్ అన్ని నాన్ లోకల్ వాళ్ళకు వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడితేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు. సో, లేదంటే మీ దగ్గర బోనాఫైడ్స్ ఉన్న బోనాఫైడ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ నైన్త్ పాయింట్ వచ్చేసి టీసీ. సో, ఆల్రెడీ కోర్స్ అయిపోయిన వాళ్ళకి టీసీ అడుగుతారు. సో, టీసీ వచ్చేసి మనకు ఇక్కడ కౌన్సెలింగ్‌లో నాట్ ఇంపార్టెంట్. సో, టీసీ బదులు వాళ్ళే వెబ్‌సైట్‌లో టీసీకి సంబంధించిన ఒక పీడీఎఫ్ పెట్టారు. ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి దాంట్లో మీ పీఈ సెట్‌కి సంబంధించిన ర్యాంకు, మీ నేము, మీరు ఎక్కడ చదివారో అది రాసి, అది ప్రింట్ తీసి, దాన్ని ఫోన్‌తోని ఫోటో తీసి అది అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, టీసీ అయితే అంత ఇంపార్టెంట్ కాదు. మీకు కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు టీసీ మ్యాండేటరీ. ఇప్పుడు టీసీ ఉన్నవాళ్ళు టీసీ అప్‌లోడ్ చేసుకోండి. ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. సపోజ్ టీసీ లేనోళ్ళు మాత్రమే మనకు వెబ్‌సైట్‌లోనే ఇచ్చారు. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని అది మీరు అప్‌లోడ్ చేసేయండి. 10థ్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 2 జూన్ 2014 తర్వాతది ఎప్పుడు తీసుకున్నా ఓకే. అంటే 2014-2025 లోపు ఆ ఇయర్ గ్యాప్‌లో ఎప్పుడు తీసుకున్నా వాలిడే. సో, ఏదన్నా మీకు రిజర్వేషన్ రావాలంటే ఆ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కనీసం 2024ది ఆర్ 2025ది ఉండాలి. మరి 2023, 2022 పనికిరాదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే పక్కా 2024 ఆర్ 2025కి అప్‌లోడ్ చేయాలి. 12థ్ అయితే ఈ ఎన్‌సీసీ గావచ్చు, క్యాప్ గావచ్చు. ఇలాంటి వాళ్ళు గూడా మీరు మీ రిజర్వేషన్‌కి సంబంధించింది అప్‌లోడ్ చేయాలి. ఫిజికల్‌గా గూడా మీరు వెరిఫికేషన్‌కెళ్ళాలి. ఈ 13థ్ పాయింట్ వచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్. పక్కా 2025దే ఉండాలి. 2025లోది ఏ మంత్ అయినా పర్లేదు. కానీ 2025 ఉంటేనే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ గావచ్చు అన్నీ వస్తాయి. 2024, 2023 నేను కౌన్సెలింగ్ అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇవ్వా అంటే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రాదు. మీకెందుకంటే సీట్ అలాట్‌మెంట్ అప్పుడే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ తీసేసి మిగతా అమౌంట్ చూపిస్తది. 14థ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ముస్లిం గావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ గావచ్చు, మీకు మైనారిటీ స్టేటస్ రావాలంటే మీ దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే ఓకే. కమ్యూనిటీ సర్టిఫికేట్ లేకపోతే మీ టీసీ 10థ్ క్లాస్ టీసీ మీద మీకు ముస్లిం రిలిజియన్ గావచ్చు, క్రిస్టియన్ రిలిజియన్ గావచ్చు అట్లా ఉంటేనే ఆ సర్టిఫికేట్ గూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, అదెక్కడ ఇస్తారు? మీ దగ్గర ఆల్రెడీ టీసీ 10థ్ క్లాస్ టీసీ ఉంటే ఓకే. లేదంటే మీ 10థ్ క్లాస్ స్కూల్‌కెళ్ళి హెడ్ మాస్టర్‌తోని మీరు టీసీ గావచ్చు, లేదంటే మేము ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంటే వాళ్ళొక సర్టిఫికేట్ ఇస్తారు. అదన్నా అప్‌లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో, మీ యొక్క ఆధార్ కార్డ్ కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, ఇందులో చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ 1కి. సో, మెయిన్‌గా టీసీ అయితే వెబ్‌సైట్‌లో ఉంది. డౌన్‌లోడ్ చేసుకోవాలి. టీసీ లేని వాళ్ళు. టీసీ ఉన్నోళ్ళు అప్‌లోడ్ చేసుకోండి. మెమోస్ కావచ్చు, సీఎంఎం కావచ్చు, ప్రొవిజనల్ లేని వాళ్ళు మీరు ఎళ్లి మీరు తొందరగా మీ కాలేజ్‌లో ఎళ్లి తెచ్చుకోండి. లేకపోతే ఉన్న సర్టిఫికేట్స్‌ని అప్‌లోడ్ చేసుకోండి. సో, ఇవి మెయిన్ పాయింట్స్.
సో, స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీరైతే పక్కా ఫస్ట్ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. వాళ్ళు ఏ డేట్స్ అయితే ఇచ్చారో అవి మనకు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. ఆ అడ్మిషన్ బ్లాక్‌కి వచ్చి ఫిజికల్ వెరిఫికేషన్ జేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అదొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, అదొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అయిపోతది. సో, మెయిన్‌గా ఇక్కడ మ్యా సీట్ అలాట్‌మెంట్ దేని మీద బేస్ అయ్యి ఉంటదంటే ఫస్ట్ మీ ర్యాంక్ తర్వాత కేటగిరీ. సో, ప్రతి కేటగిరీకి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో, ఎస్సీ వచ్చేసి టోటల్ 15% ఉంటుంది. అందులో కూడా గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%. సో, మీరు ఏ గ్రూప్‌లో వస్తారో అది దాన్ని బట్టి రిజర్వేషన్ ఉంటది. ఎస్టీ వాళ్ళకి 10%, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, ఈడబ్ల్యూఎస్‌కి 10. సో, ఈ పర్సెంటేజ్ పోంగా మిగతా పర్సెంటేజ్ ఏదైతే రిమైనింగ్ ఉంటదో అది ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. సో, ఆ ఓపెన్ కేటగిరీలో మీరు టాప్ ర్యాంక్ ఉంటే ఓపెన్ కేటగిరీలో వస్తది. లేదంటే మీ రిజర్వేషన్‌లో వస్తది. ఇదొచ్చేసి మనకు రిజర్వేషన్. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ వాళ్ళకి 2% ఉంటుంది. ఎన్‌సీసీ వాళ్ళకి 1% ఉంటది. సో, ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే ఈ రిజర్వేషన్‌లో మీకు సీట్ వస్తది. సో, ఈ క్యాప్, ఎన్‌సీసీ ఉన్నవాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. సో దట్ మీకు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకు. సో, ఈ డీటెయిల్ పీడీఎఫ్‌లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ డీటెయిల్ పీడీఎఫ్ మీరు కూడా చూడండి. చూస్తే మీకు అన్ని క్లారిటీగా, డీటెయిల్‌గా ఇచ్చారు. సో, మెయిన్‌గా మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో, ఇందులో మనకు లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29. సో, ఆన్ ఆర్ బిఫోర్ 29 మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్‌లోడ్ చేయాలి. వాళ్ళు చెక్ చేస్తారు. సో, ఇప్పుడు డీటెయిల్‌గా ఇంకొక పాయింట్ ఏందంటే, ఈ పీడీఎఫ్స్ అన్ని ఇచ్చారు. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో, ఏ రోజు ఏముంటది? ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గావచ్చు, లేదంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అవి ఇందులో ఉంటాయి. ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అంటే సర్టిఫికేట్స్ ఎట్లెట్లా అప్‌లోడ్ చేయాలి అవి. ఈ జీఓస్ అన్నీ అవసరం లేదు. నేను ఆల్రెడీ ఆ పర్సెంటేజ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అవి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అండర్‌టేకింగ్ ఫర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ టీసీ ఉంది కదా! సో, అది క్లిక్ చేయండి. సో, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఎవరికైతే టీసీ లేదో, టీసీ లేనోళ్ళు మాత్రమే మీరేం చేయాలంటే ఇది ఫిల్ చేయాలి. సో, ఐ అంటే ఇక్కడ నేమ్. మీ నేమ్ రాయండి. సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్. సో, సన్ ఆఫే ఉంటది మోస్ట్‌లీ. మీ ఫాదర్ నేమ్ రాయండి యాస్ పర్ 10థ్. నెక్స్ట్ పీజీ సెట్ విత్ హాల్ టికెట్ నంబర్. మీ పీఈ సెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెక్యూర్డ్ ర్యాంక్ మీకెంత ర్యాంక్ వచ్చింది. సో, ఈ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరిక్కడ సిగ్నేచర్ గూడా అడుగుతుంది. సో, ఇక్కడ సిగ్నేచర్ పెట్టి సో, ఇది ప్రింట్ తీపియండి బయట. సో, ప్రింట్ తీపిచ్చి దాని ఫోటో ఉంది గదా! సో, దాని ఫోటో అనేది మీకు ఫోటో ఉంటది గదా! ఫోటో తీసి మీరు సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. సో, మనకు టీసీ అడుగుతది. అప్‌లోడ్ యువర్ టీసీ అని. అక్కడ మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఎవరికైతే అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు రిజిస్టర్ హియర్ ఉంది గదా! సో, రిజిస్టర్ హియర్ అన్నా లేదంటే రిజిస్టర్ హియర్ అన్నా ఏదో ఒకటి క్లిక్ చేయండి. సో, రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్, మీ ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఒక పాస్వర్డ్ అడుగుతది. సో, పాస్వర్డ్ అడుగుతది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అమౌంట్ ఇవ్వాలి. సో, అమౌంట్ పే చేయాలి. సో, ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే అమౌంట్ పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజ్. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ అయిపోతది. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ చూస్తారు. చూసిన తర్వాత మీకు మీ సర్టిఫికేట్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేవా అని స్టేటస్ కూడా ఇస్తారు. స్టేటస్ ఇచ్చిన తర్వాత మీరు యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్‌లో ఏదో ఒక కాలేజ్ వస్తే అప్పుడు మీరు కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఆన్‌లైన్‌లో మీరు అమౌంట్ అయితే పే చేసుకోవాలి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇక్కడ డీటెయిల్‌గా అన్ని పీడిఎఫ్స్ ఇచ్చారు. అన్నీ డీటెయిల్‌గా చూడండి. సో, మెల్లగా మీరు అప్లై అయితే చేసుకోండి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, పీఈ సెట్ వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నాతోని పర్సనల్‌గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, ఈ పీఈ సెట్‌కి సంబంధించినయి అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ హెడ్‌సెట్‌కి సంబంధించిన ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటదో సేమ్ ప్రాసెస్. సో, మీకు ఎక్కువ వీడియోస్ చేయకపోయినా, ఆ వీడియోస్ జూషినా మీకు నాలెడ్జ్ అయితే వస్తది. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ అండి. మీకు ఈ ప్రాసెసే హెడ్‌సెట్‌లో ఉంటది. హెడ్‌సెట్ గూడా అప్లై చేసిన వాళ్ళు ఈ ప్రాసెస్ సేమ్ ఉంటది. జస్ట్ పీఈ సెట్, హెడ్‌సెట్ జస్ట్ నేమ్ చేంజ్ ఉంటది. మిగతాయన్నీ సేమ్ ఉంటాయి. సో, అందులో ఆ వీడియోస్ చూడండి. ఎవరికైతే మీకు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ గూడా చూడండి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఎవరైతే డీపెడ్, బీపెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching my video.